నేను టౌన్లోకి వెళ్ళినప్పుడు విత్తనాలు తెచ్చిన అనమాట. వంకాయ విత్తనాలు, ఇవి మంచి ఫ్లవర్ విత్తనాలు, ఇవి టమాటా విత్తనాలు, ఇవి తోటకూర విత్తనాలు అనమాట. 2 బ్యాగులు తెచ్చినాను. ఎందుకంటే చెట్లు పెద్దవైనాయి కదా, వాటి కింద వేస్తే తోటకూర బాగా వస్తుంది అంటే తెచ్చిన. ఎడవి పైకి వచ్చాయి కదా, బెండ చెట్లు, వంకాయలు, ఈ బంతి చెట్లు వేసి కలబెట్టేస్తే వాసానికి పోయింది కదా. మొన్న వేసాం ఇంతకుముందు. మధ్య తుఫాను 10 రోజుల క్రితం తుఫాను బాగా 3-4 రోజులు తుఫాను వచ్చింది బాగా. ఆ వర్షం వల్ల పోయినాయి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వేస్తుంది. చూద్దాం, ప్రయత్నిద్దాం. వేసి కలబెడుతున్నాం. మళ్ళీ కొన్ని మొలిస్తే కొన్ని మొలవు. మళ్ళీ కట్ చేస్తున్నాం. ప్యాకెట్ 10 రూపాయలు. అవి కుండీల్లో పెట్టాల. వంకాయను అవి కుండీల్లో పెంచుకొని నారు పోతే తర్వాత మళ్ళీ నాటుతుంది. సన్ఫ్లవర్ లాగా ఉంది, సన్ఫ్లవర్ లాగా. దీంట్లో ఇప్పుడు కలబెడదాం. సత్యా అయితే సైజ్ ఉండమా కడతాను. వదిలు అంతే, ఇంకెక్కదు. ఆ చెత్తని తేరేది. మాకు వచ్చే నీళ్ళు అనమాట, బోర్ నీళ్ళు, ఉప్పు నీళ్ళు అనమాట.
పంచాయతీ నీళ్ళు కూడా వచ్చేవి, కానీ మోటార్ పైప్ ఎక్కడ పోయిందంట, దానివల్ల ఆ నీళ్ళు రావడంట. ఈ నీళ్ళు వల్ల అందుకే పువ్వుల చెట్టు బాగా రావడంట. సత్య ఆన్ చేయి. పైప్ లోపల 2 వారాలు అయింది కదా నీళ్ళు పట్టే. ఈ మధ్య నాకు నీళ్ళు పట్టలేదు వర్షాలు. గుడి కింద అటు ఇది నారపాదం సత్య. ఇదే ఇప్పుడు అందులోనే ఒక బయట నారపోయాడు. నారపోతే సరిపోదు. టమాటా, వంకాయ, ఫ్లవర్స్ ఈ 3 కూడా ఒక నారపోదాం. నారపోసిన తర్వాత అంతంత మొక్కలు అయిన తర్వాత పెడదాం. ఇలా ఒకటి మొక్కలు కూడా ఇవి కూడా వచ్చేస్తాయి.
షర్టు మొన్న బంగారు షర్టు మొన్న ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేయనప్పుడు ఒక కాలిపోయింది చూడండి. మా అమ్మ కుట్టించింది, ఊర్లో మా అమ్మ కుట్టించి పంపించింది. ఇక్కడ కాలిపోయింది. ఇక్కడ మొన్న ఒక్క కర్ర ఒకటి తవ్వుకుని ఇక్కడ చీలిక. సూపర్ షర్టు, పెద్ద షర్టు. ఏ వస్తువు ఏదైనా అది అక్కడ కాదు, ఆ పక్కది కిటికీది. అది ఎక్కడది? అది అక్కడ కింద ఉంది. ఇదే నీకేయమన్నానే. వాడేమో అలా తప్పించుకుంటాడు, ఈయనేమో చేసేది రాదు. సమా ఉంటే హెల్ప్ చేసిండు. ఎందుకో చిచ్చి. ఎందుకో చిచ్చి. అవును మరి, ఎందుకో చిచ్చి. ఎవరు కూడా హెల్ప్ చేయరు. వీళ్ళు 2 రోజులు హెల్ప్ చేసినట్టే ఉంటారు కానీ ఎక్కడ గిన్నెలు అక్కడ, బట్టలన్నీ తీసి చింద్రబంద్ర, కిచెన్ లైట్ డబ్బాలన్నీ తీసి చింద్రబింద్ర, స్టవ్ అయితే నాశనం. అది అడతిప్పు అడతిప్పలా. ఇల్లు ఎక్కడికాడ చెత్త కుప్ప. ఎందుకులే, ఇంకా పిచ్చి లేస్తుంది. అని ఏం చేస్తాము, తప్పదు. ఈరోజంతా తుడుచుకునేది, సర్దుకునేది, ఊరుకునేది, కడుక్కునేది, ఆరేసుకునేది, మడత పెట్టుకునేది, ఇదే పని సరిపోయి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నాం? 4 అవుతుంది. కొంచెం కూడా రెస్ట్ లేదు. చేస్తా ఉంటే ఇంకా పని ఉంటూనే ఉంది. ఇంకెక్కడ బట్టలు ఉన్నాయి మడత వేయడానికి, ఇంకా కొన్ని ఉన్నాయి. వాషింగ్ మిషన్లో వేయాలా, అవి రేపేస్తా. సాధించినావు. అవన్నీ చింద్రబంద్ర చేసేస్తున్నారు. మడతెట్టాను, అది కొంచెం తర్వాత చూడండి, చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. నువ్వు పెట్టావు చింద్రబింద్ర అంటే ఇప్పుడు నిన్ను సర్దిరా. అవును, నువ్వు మడత ఎప్పుడు పెట్టావు? నువ్వు కల్లో. ఇంకెక్కడ కుప్ప ఉన్నాయి, ఇంక బయట ఉన్నాయి. మన ఇద్దరం వెళ్దాం కటింగ్కి, సరేనా? నాతో రావా? ఏమే నువ్వైతే పైన వేసుకుని వచ్చేవచ్చు. కాలేజీకి వెళ్తే కటింగ్ బాగా వేసుకోకూడదు అనరా? పైన ఆడికి వీజే పైన అట్ట పైన కత్తిరించేస్తాడు. 2 నిమిషాలు కట్ చేస్తాడు అంతే. డోర్ కటన్ లేండి. ఎక్కడికి వెళ్తాం కటింగ్కి? ఎక్కడికి వెళ్తాం కటింగ్ షాప్కి? గడ్డం బాగా పెరిగిపోయింది ఎరా తనే. నేను చేసుకుంటా అంటే నువ్వు చేసుకోవా? ఏమే అవును, నువ్వు కటింగ్ వేసుకుని ఎన్ని రోజులు అవుతుంది నాకు చెప్పురా. అది చెప్పురా సవాల్ కానీ. నెల అయిందా? కరెక్ట్ చెప్పు. నెల కాదు, 3 వారాలు అయింది. 3 వారాలు అయింది అటు కటింగ్ వేసుకుని. 3 వారాలకు కటింగ్ అంటే కనీసం 1 నెల అయినా అవద్దా? కనీసం 6 వారాలు అవ్వాలి కదా.
డోర్ కట్టను పెట్టు బాబు. చూడండి, అది ఏదో నల్లగా ఉంటుంది ఫేస్ వాష్ అంట. దానికి బదులు ఇదేది బొగ్గు బాగా నలగొట్టేసి రాసుకుని కడుక్కుంటే చాలా నీట్గా ఉంటుంది. అది ఏమంటే సగానికి సగం అతుక్కుంది. ఒకసారి నేను ట్రై చేయను, ఏదో ఇది రాస్తే తెల్లగా అవుతుంది మనిషి, కానీ అది అతుక్కుపోయి అక్కడక్కడ కొన్ని చోట్ల ఉండిపోయింది. చూడండి అదండి, అదేది ఫేస్ వాష్. చూడండి అందరూ చాలా వరకు తెలిసే ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు పిల్లలకి. పనులని ఒక్కరోజు చేస్తావా సత్య? పనులని ఒకరోజు చేస్తావా? నన్నెందుకు చూపిస్తానన్నా? అయిపోయిందా? వెళ్దామా? ఎరా సరే సరే. నన్నెందుకు అలా చూపిస్తాను? మా ఊరు తెగ సిగ్గుపడిపోతాడు, నన్ను ఎందుకు చూపిస్తాను అనేసి. చూడు ఎదురా ఒక్కసారి ముఖం చూపించరా, ఫేస్ వాష్ అయినా కదా, ఒక్కసారి చూపించరా. ఆ బ్లాక్ ఏం దాని పేరు, ఏం పేరు ఫేస్ వాష్ పేరు? చాకు చాకోవాలి నాన్న. ఇటీంకిరా కొద్ది దగ్గరరా. అవి కొయ్యొద్దు, ఈ పక్కన ఇదిగో ఈ కొయ్యి, అక్కడ అది కొయ్యి. 2 రోజుల తర్వాతకి వస్తా. 2 రోజుల తర్వాతకి వస్తావా? ఏ పెద్దలేని కదా, ఇంకా కొంచెం అవుతాయి. రేపటికి ఇంకొంచెం పెద్ద అవుతాయా మొక్కలుగా పోద్దాం.